హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం ఇప్పుడు 'విక్రమార్కుడు' కథలు చెప్పుకుందాం. ఇలా ఈ బేతాళుడిని భుజాన్నేసుకుని విక్రమార్కుడు మళ్ళీ బయలుదేరాడు. బయలుదేరితే అప్పుడు ఈ శవంలోంచి బేతాళుడు లేచి, "నీకు మార్గాయాసం తెలియకుండా కథ చెప్తానని" కథ ప్రారంభించాడు. ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ముగ్గురు కొడుకులు. విద్యాభ్యాసం కోసం ఇతర దేశాలకి వెళ్తూ అడవిలో ఒక దారి మూడుగా చీలడం చూశారు. ఓ అడవి గుండా వెడుతున్నారు. అప్పుడు ఎక్కువ అడవులే ఉండేవి. ఆ అడవి గుండా వెడుతుంటే ఒక దారి ఏమైందంటే 3 కింద చీలిపోయింది. 3 మార్గాల కింద. ఒక్కొక్కడు ఒక్కొక్క వైపు దారి ఎంచుకున్నాడు. ఈ ముగ్గురు కొడుకులు, ఈ బ్రాహ్మణ కొడుకులు ముగ్గురు కూడా మూడు దా ఒక ఒక్కొక్కడు ఒక్కొక్క దారి నాకు ఈ దారి బాగుందన్నాడు ఒకడు. ఇంకొకడు నాకు ఆ దారి బాగుందన్నాడు. ఇంకొకడు నాకు ఈ పక్కకి వెళ్ళి ఈ దారి ఇది బాగుందన్నాడు. అలా ముగ్గురు కొడుకులు 3 దారులు ఎంచుకున్నారు. ముగ్గురము ఒక సంవత్సరం విద్య నేర్చుకుందాం. వాళ్ళ ఒప్పందం అన్నమాట. ముగ్గురం ఒక సంవత్సరం మనం వెళ్ళిన చోట మనం ఎక్కడికెడితే అక్కడ గురువుగారి దగ్గర విద్య నేర్చుకుందాం. నేర్చుకుని ఎవరు ముందొచ్చినా సరే, తక్కిన వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఆగుదాం. ముందు విద్య అయిపోయి వచ్చేయచ్చు ఒకడు. ఇంకో రెండో వాడికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అంచేత మనం ముందు ఎవరొస్తామో వాళ్ళు ఇక్కడే ఆగండి. ఎక్కడికి వెళ్ళిపోకండి. అలా ముగ్గురం కూడా ముగ్గురు మళ్ళీ కలుసుకునేదాకా ఇక్కడ ఆగండి అని చెప్పుకున్నారు. అలా నిశ్చయించుకున్నారు. సంవత్సరం గడిచింది. మొత్తానికి సంవత్సరం అయిపోయింది. ముగ్గురు ఆ స్థలం దగ్గర కలుసుకున్నారు. వాళ్ళు ఎక్కడైతే నిర్ణయించుకున్నారో 3 దారుల కింద చీలిందే వీళ్ళ ఊరి నుంచి వచ్చేటప్పుడు, ఆ దారి దగ్గర అక్కడ ఆగారు. ఆగి అక్కడ కలుసుకున్నారు. కలుసుకుని పెద్దవాడు తమ్ముళ్ళని మీరేం విద్యలు నేర్చుకున్నారు అని అడిగాడు. ఆ ముగ్గురిలో పెద్ద అన్నగారున్నాడే, ఆయన ఈ మిగతా తమ్ముళ్ళిద్దరిని అడిగాడు. మీరు ఎన్ని విద్యలు నేర్చుకుని వచ్చారు అని అడిగాడు. అందుకు, అన్నా నేను విశల్యకరణి అనే విద్య నేర్చాను. ఒకడు చెప్పాడనమాట ఓ తమ్ముడు. అన్నయ్య నేను విశల్యకరణి, దాని పేరు, ఆ విద్య పేరు, వాడు నేర్చుకున్న విద్య పేరు. ఆ విద్య నేర్చుకున్నానని చెప్పాడు. దాంతో చెదిరిపోయిన ఎముకలని ఒక చోట సరైన ఆకారంలో అమర్చడం సాధ్యమవుతుంది. ఆ విశల్యకరణి వల్ల ఏమిట్రా ఉపయోగం అని అడిగాడు అన్నగారు. అంటే ఈ ఎముకలన్నీను ఒక శరీరంలోంచి చిందరవందరగా దూర దూరంగా జరిగిపోయి పడిపోయి ఉన్నాయనుకో, అవన్నీ కనుక మనం దగ్గరగా పెడితే అది ఒక ఆకారంలో తయారవుతుంది. ఒక ఆకారం తయారవుతుంది ఆ ఎముకల్లోంచి. అలా చెయ్యొచ్చు అని చెప్పాడు. అని ఒక తమ్ముడు, నేను నేర్చిన సంధానకరణి ద్వారా చెదిరిపోయి విడివిడిన అవయవాలను ఏది ఎక్కడుండాలో అలా ఉంచడం వీలవుతుంది అని మరో తమ్ముడు చెప్పాడు. ఇంకొకడు విశల్యకరణి, విశల్యకరణి కాదు, చెదిరిపోయి విడివడిన అవయవాలు, కాళ్ళు, చేతులు ఊడిపోయి, విరిగిపోయి ఎక్కడో అక్కడ అక్కడ పడిపోయాయి అనుకోండి. ఈ అవయవాలన్నింటినీ ఏది ఎక్కడ ఉండాలో అలా ఉంచడం కుదురుతుంది. ఈ రెండో తమ్ముడు నేర్చుకున్న సంధానకరణి. వీడు నేర్చుకున్న విద్య పేరు సంధానకరణి. మొదటి తమ్ముడు నేర్చుకున్నదేమో విశల్యకరణి. ఈ రెండో వాడు నేర్చుకున్నది సంధానకరణి. ఇలా ఈ ఈ తమ్ముడు చెప్పాడనమాట. ఆ అవయవాలన్నీ ఎక్కడ ఉండాలో అక్కడికి చేరి అతుక్కుపోతాయి అన్నమాట ఈ వీడి విద్య వల్ల. నేను సంజీవకరణిని నేర్చుకున్నాను. అప్పుడు పెద్దన్నగారు చెప్పాడు, నేను సంజీవకరణి అనే విద్యను నేర్చుకున్నాను తమ్ముళ్ళు. దేహం చచ్చి శిథిలమైన అవయవాలు సరిగా ఉంటే నా విద్యతో బతికించవచ్చు. వాడికి అవయవాలన్నీ సరిగా ఉన్నాయనుకో, లోపల శరీరం భాగాలన్నీ సమంగా ఉండాలి. అలా కనుక ఉంటే నేను సంజీవకరణి అనే విద్యను నేర్చుకున్నాను. ఆ విద్యతోటి వాడిని బతికించవచ్చు, ఆ జీవుణ్ణి బతికించవచ్చు అన్నాడు పెద్దాడు. ముగ్గురు సంతోషంగా ఇంట్ల మార్గం పట్టారు. ఈ ముగ్గురు కూడా
వాళ్ళ ఇంటి మార్గాన్ని పట్టి ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంకా దారిలో ఒక పులి చచ్చిపడింది. అక్కడ ఒక పులి చచ్చిపోయి పడింది. వీళ్ళకి కనిపించిందనమాట. కానీ అలా దుర్మార్గపు వాటిని బతికించకూడదు కదా మరి. దాని బుద్ధి దుర్మార్గ బుద్ధి. అది ఎవరు కనిపిస్తే వాళ్ళని గుట్టుకొని మింగేయడమే దాని పని. దానికి వాళ్ళకి పులి కనిపించింది దారిలో చచ్చిపోయి. నక్కలు, రాబందులు దాన్ని తినడానికి అవయవాలను అటూ ఇటూ లాగివేశాయి. ఆ పులి యొక్క అవయవాలని అటు ఇటు నక్కలొచ్చి దేనికి దొరికిన అవయవాన్ని అది లాక్కుని పీక్కుని తింటున్నాయి. అది చూసి అన్న మన విద్యలను పరీక్షించడానికి మంచి అవకాశం వచ్చింది. అంటే బుర్ర తక్కువడా అన్నమాట తమ్ముడు. ఈ మన విద్యల్ని ప్రదర్శించడానికి మంచి టైం వచ్చింది అన్నయ్య అని చెప్పాడు. చెప్పేసరికి పులి ఎముకలు చెదిరిపోయి ఉన్నాయి కదా, నా విశల్యకరణి శక్తితో వాటిని సరిగా చేరేటట్లు చేస్తాను చూడు అని అలాగే చేశాడు. ఓ తమ్ముడు ఏం చేస్తాడు, విశల్యకరణి ఉంది కదా వాడి దగ్గర. ఆ విశల్యకరణి అంటే ఈ ఎముకలు చెదిరిపోయిన ఎముకలన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఒక చోటకి చేర్చి దాని పులి ఆకారాన్ని తెప్పించేశాడు. అన్నలు మెచ్చుకున్నారు. ఈ అన్నలు ఇద్దరు మెచ్చుకున్నారంటే వీడు ఆకరాడనమాట. ఆకరాడ అవి చేసేసరికి విశల్యకరణి ఈ అన్నలు ఇద్దరు మెచ్చుకున్నారు. రెండవ వాడు నా శక్తి చూడండి అని పులి అవయవాలు ఏదేని ఎలా ఉండాలో అలాగా తన విద్యతో కూర్చాడు. ఇంకా రెండో వాడికి ఆ అవయవాలన్నీ కూర్చడం వాడికి చేతనం అవును కనుక వాడి మంత్రాన్ని చదివి వాడు నేర్చుకున్న మంత్రాన్ని ఆ పులి అవయవాలు ఏది ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అలాగా చేసేసి చక్కగా అమర్చేశాడు పులిని. పెద్దవాడు సంతోషించాడు. పోనీ వాళ్ళిద్దరూ చేశారు, బాగానే ఉంది. వాళ్ళ తమ్ముళ్ళైనా చేయకూడదు, చేశారు. అది క్రూర జంతువు అని తెలిసి కూడా తెలియక తెలుసును కానీ వాళ్ళ విద్య ఎంతవరకు ఫలించిందో తెలుసుకోవాలన్న కుతూహలమే తప్పించి వాళ్ళకి ఇది ప్రాణాపాయ జంతువు అనే దృష్టి పోయింది వాళ్ళకి. పోవడంతో ఈ పెద్దవాడు చాలా సంతోషించాట. సంతోషించి తన సంజీవకరణ విద్యతోటి దానికి ప్రాణం పోశాడు. వాళ్ళిద్దరూనేమో ఆ జంతువుని తయారు చేశారు. చచ్చిపోయిన జంతువుని దాని అవయవాలు కొన్ని నక్కలు కుక్కలు తినేస్తుంటే ఆ అవయవాలన్నింటినీ మళ్ళీ పూడ్చి ఆ ఎముకల్ని పూడ్చి ఆ పులిని పులిగా తయారు చేశారు. ఈ పెద్దవాడేమోను సంజీవకరణి అనే మంత్రాన్ని చదివి దాన్ని బతికించేశాడు. దాంతో ఆ పులి గాండ్రిస్తూ లేచి కళ్ళు తిప్పుతూ వారి మీద దుమికి వాళ్ళు ముగ్గురిని తినేసిపోయింది. చక్కగా చప్పలించుకుంటూ ముగ్గురిని తినేసింది. ఒకడిని కాదు, ముగ్గురు చచ్చిపోయారు. అప్పుడు ఈ బేతాళుడు అడుగుతున్నాడు, విక్రమార్క, పులిని అలా బతికించడంలో ఎవరి దోషం అధికం? అలా పులిని బతికించకూడదు కదా మరి, చచ్చిపోయిన పులిని. అది దాన్ని బతికించడంలో ఎవరిది తప్పు చెప్పు అని చెప్పి అడిగాడు. అని అడిగితే బేతాళుడికి విక్రమార్కుడు చెప్తున్నాడు, అది దుష్టమృగం అని తెలిసిన దానికి ప్రాణం పోసిన పెద్దవాడి దోషమే అత్యధికం. వాళ్ళు ఉత్త శరీరాలు దానికి ఎముకలు శరీరాలు తయారు చేశారు, దానివల్ల నష్టం లేదు. కానీ ఈ పెద్దాడు ప్రాణం పోసాడు కదా, మరి ప్రాణం పోసేసరికి అది కాండ్రించి ముగ్గురిని మింగేసింది. అంచేత పెద్దాడిదే దోషము అని చెప్పాడు. ఇలా మౌనభంగం అవడంతో మళ్ళీ బేతాళుడు చెట్టెక్కేశాడు. తర్వాత కథ విందాం. ఇది చిన్న కథే కనుక ఇంకో కథ కూడా చెప్తాను. ఈ పట్టు వదలకుండా విక్రమార్కుడు మళ్ళా బేతాళుని తాళతోడు కట్టేసుకున్నాడు వీపుకి. మళ్ళీ బయలుదేరి వస్తుంటే అప్పుడు బేతాళుడు శవంలోంచి లేచి, విక్రమార్క మళ్ళీ కథ చెప్తాను వినన్నాడు. ఒక అగ్రహారంలో బ్రాహ్మణుని కొడుకు అర్జున స్వామి ఒక అగ్రహారం అని ఉంది. పూర్వం అగ్రహారాలనని అనేవారు. అంటే ఆ అగ్రహారంలో రెండు వైపులా కూడా, ఈ యువతల పక్క అవతల పక్క కూడా కేవలం బ్రాహ్మణ ఇళ్ళే ఉంటాయి, బ్రాహ్మణ కుటుంబాలే ఉంటాయి. దాన్ని అగ్రహారం అని పిలిచేవారు. ఆ బ్రాహ్మణుడికి అర్జున స్వామి అనే పేరున్న ఓ కొడుకున్నట. అతిరూప అతని భార్య. ఈ బ్రాహ్మణుడి భార్య పేరు అతిరూప. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగాను అనురాగంతోనూ ఉండేవారు. ఈ కోడల పేరు అన్నమాట.
కొడుకేమో అర్జున స్వామి, అతిరూప అని అతనికి భార్య ఉంది. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు, ఎంతో ప్రేమతో కూడా ఉండేవారట. ఒకసారి పండుగెన్నెలలో ఆరుబయట ఆ దంపతులు నిద్రపోతున్నారట. ఆ పూర్వం ఇలా ఫ్యాన్లు ఏసీలు లేవు, లేకపోవడం చేత చక్కగా ఆరుబయట మంచం వేసేసుకునేవారు. బయట వేసుకుని ఇంటి ముందు భాగంలో ఖాళీ స్థలంలోనూ ఆ ఆ వెన్నెట్లో పడుకునేవారు హాయిగాను. అలా వెన్నెట్లో ఇద్దరు నిద్రపోతున్నారు. ఆకాశంలో పోతున్న రాక్షసుడు ఒకడు ఈ అతిరూప అందానికి వాడు ముగ్ధుడయ్యాడు. ఆకాశంలో పోతున్నాడు ఎవడో రాక్షసుడు. ఈ నిద్రపోయే దంపతులను చూశాడు. ఈ అతిరూప చాలా అందంగా ఉంది, వాడికి నచ్చింది. నచ్చేసరికి ఈవిడ చాలా అందంగా ఉంది అని చెప్పి భర్తకి తెలియకుండా ఎత్తుకుపోయాడు. భర్త నిద్రపోతున్నాడు, ఈ అమ్మాయి నిద్రపోతోంది. ఈ భర్తకి తెలియదు, పాపం నిద్రలో ఉన్నాడు. లేచి చూసుకునేసరికి భార్య పక్కన లేదు. ఆ భార్యను కాస్త ఎత్తుకుపోయాడు. మెళుకు వచ్చిన అర్జున స్వామి భార్య కనపడక ఎక్కడికి ఎలా పోయిందో తెలియక ఆమెను వెతుకుతూ పల్లెలు పట్టణాలు తిరగసాగాడు. పాపం ఆ పెళ్ళాన్ని వెతుక్కుంటూ పల్లెలు తిరిగాడు, పట్టణాలు తిరిగాడు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తిరిగాట ఆ పెళ్ళం కోసానని. ఒకరోజు అతను చాలా ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో అన్నం అడిగాడు. అలా పెడుతూ ఇంకా ఆకలి వేసేస్తోంది, చాలా దూరం నడిచే తిరగాలి. అప్పటి రోజుల్లో ఈ రిక్షాలు కానీ, ఆటోలు కానీ, బస్సులు, కార్లు ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ. ఎప్పుడో రోజు మొత్తం మీద ఒకటో రెండో బస్సులు ఉండేవి. అంచేత అలా నడిచే తిరుగుతున్నాడు ఈ పెళ్ళం కోసాన్ని వెతుక్కుంటూను. ఆకలేసిందిట. ఆకలేసి ఒక బ్రాహ్మణ ఇల్లు కనిపించిందిట. అక్కడ కనిపిస్తే వెళ్ళి భోజనం పెడతారా అని అడిగాట. గృహిణి ఒక ఆకులో అన్నము కూరలు ఇవ్వగా పట్టుకొని నదీ తీరానికి వచ్చి స్నానం చేసి ఒక చెట్టు కింద కూర్చున్నట్ట. ఈ అర్జున స్వామి ఏం చేశాడంటే ఆ బ్రాహ్మణ స్త్రీ కూరలు అన్నం ఇచ్చిందిట. ఇస్తే ఆ కూరలు అన్నం ఉన్న ఆ విస్తర తీసుకున్నాడు. అక్కడ ఓ నది ఉంటే ఆ నది దగ్గరికి వెళ్ళిపోయాట. వెళ్ళిపోయి ఆ నదిలో చక్కగా స్నానం చేసేసి ఆవిడ పెట్టిన భోజనం తినేసేట. ఆ నది దగ్గర కూర్చుని ఇంకా భుజింపబోతున్నాడు, తిందాం అనుకుంటున్నాడు. ఈ భోజనం తిందాం అని చెప్పి ఆకు తీసుకున్నాడు. అదే సమయంలో ఆకలితో ఉన్న గరుడ పక్షి ఆ చెట్టు కొమ్మ మీదనే కృష్ణ సర్పాన్ని ముక్కుతో పొడిచి తింటూ ఉంటే ఆ బాధకి పాము కక్కిన విషం చెట్టు కింద కూర్చొని తింటూ ఉన్న అర్జున స్వామి అన్నంలో పడింది. ఆ చెట్టు మీద ఓ గరుడ పక్షి వాలిందిట. ఆ గరుడ పక్షి ఏం చేసింది, ఒక కృష్ణ సర్పాన్ని ఎత్తుకుని వచ్చింది నోటితోటి పట్టుకుని ఓ కృష్ణ సర్పాన్ని తెచ్చి దాన్ని కాలితోటి నొక్కిపట్టి ఆ పాముని దాన్ని పొడుచుకు తింటుంటే మరి పొడుస్తుంటే ముక్కుతోటి బాధ కదా, ఆ పాము ఆ బాధకి తాళలేక విషానికి ఎక్కడం ప్రారంభించిందిట. ఆ విషం వచ్చి ఈ ఈ అర్జున స్వామి తింటూన్న అన్నంలో పడిందిట. చెట్టు కింద కూర్చుని తన అన్నం తింటున్నాడు. ఆ అన్నం తింటూ ఉంటే అన్నంలో పడిందిట. ఆ అన్నం తిన్న అర్జున స్వామి విషం తలకెక్కి మరణించాడు. పాపం విషం తలకెక్కిపోయింది, చచ్చిపోయాడు ఈ అర్జున స్వామి చెట్టు కిందేను. రాజా, బ్రాహ్మణ హత్యా దోషం ఎవరిది? విక్రమార్కుడిని అడుగుతున్నాడు అనమాట ఈ భేతాళుడు. ఓ రాజా, ఆ బ్రాహ్మణ హత్య జరిగింది అక్కడ, అది ఆ దోషం ఎవరిదంటావు అని అడిగాట. బ్రాహ్మణుని భార్య అన్నం పెట్టింది. ఓ బ్రాహ్మణి భార్య అని అడిగాడు కదా అన్నం పెట్టమని, ఆవిడ అన్నం పెట్టింది. గరుడ పక్షి ఆకలితో పాముని పొడిచి తింది. ఆ గరుడ పక్షికి కూడా ఆకలిస్తోంది, దాని ఆహారం పాములు. అంచేత పామును పట్టుకుంది, తెచ్చుకుంది, ఆ చెట్టు మీద కొమ్మ మీద పెట్టుకుని దాన్ని పొడిచి తింటోంది. పాము వేదన శమించలేక విషం కక్కింది. ఈ పాము ఏమోను ఆ గరుడ పక్షి ముక్కుతోటి పొడుస్తుంటే ఆ బాధకి తట్టుకోలేక అది విషానికి ఎక్కింది. అది అన్నంలో పడిందని తెలియని అర్జున స్వామి దాన్ని తిన్నాడు. ఈ చెట్టు కింద కూర్చొని తింటున్న ఈ అర్జున స్వామికి ఈ విషయాలని తెలియకపోవడంతో ఆ విషం పడిందని తెలియక పాపం ఆ అన్నం తినేశాడు. కాబట్టి వీరిలో ఎవరిలోనూ దోషం అని చెప్పడం న్యాయం కాదు. వీళ్ళెవరిలోనూ కూడా దోషం లేదు. ఆ బ్రాహ్మణ స్త్రీ అన్నం అడిగాడు కదా, బ్రాహ్మడు వచ్చి అని చెప్పి అన్నం పెట్టింది. ఆ అన్నాన్ని తెచ్చుకుని ఒక చెట్టు కింద పెట్టుకున్నాడు. ఈయన పెట్టుకుని స్నానానికి వెళ్ళాడు, స్నానం చేసి వచ్చాడు, తిందామని కూర్చుని తింటున్నాడు. పైనుంచి
ఒక పాముని ఆకలితోటున్న గ్రద్ద పొడుచుకు తింటోంది. అది బాధ తాళలేక ఆహ్, 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 అప్పుడు ఈ ఈ దోషం ఎవరికీ చెందదు అని చెప్పాడు రాజు. దోషం ఎవరికీ చెందదని చెప్తే దానికి యాహ్, అలా దోషం ఉంది అని ఎవరి మీదైనా దోషారోపణ చేశారంటే ఈ కథ విన్నవాళ్ళు, వాళ్ళకొస్తుంది ఆ పాపం. అంతేనే కానీ ఈ ముగ్గురిలోనూ ఎవరిది దోషం లేదు అని చెప్పాడనమాట. చెప్పేసరికి మళ్ళీ బేతాళుడు చెట్టెక్కేశాడు. తర్వాత కథ మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.